కాంజీ వడ చేసుకోవడానికి అన్ని పెట్టేశానండి. ఒక్కసారి ఏం కావాలో చెప్తాను చూడండి. నానబెట్టుకున్న పెసరపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, బ్లాక్ సాల్ట్, పసుపు, ఇంగువ, తెల్ల ఆవాలు మనకు కావాలి. సో కాంజీ వాటర్ని ముందు రోజే తయారు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను నిన్ననే తయారు చేసి పెట్టాను. ఇవి ఫర్మెంట్ అయితేనే అప్పుడు మనకి ఆ టేస్ట్ వస్తుందన్నమాట. ముందు రోజే చేసి పెట్టుకోవాలి. కానీ ఎలా చేశానో మీకు తెలియాలి కదా, అందుకో ఇంకొక జార్ కూడా పెట్టుకున్నాను. ఎలా చేశానో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్. చిన్న మిక్సీ జార్ తీసుకొని తెల్ల ఆవాలు పెద్ద టేబుల్ స్పూన్, అలాగే నల్లుప్పు, ఇంగువ, పసుపు, కొద్దిగా ఉప్పు, మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని జార్లో వేసేసుకోండి. పానీపూరి వాటర్ చేసేటప్పుడు పచ్చిమిర్చి ఆ పేస్ట్ అంతా కలుపుతారు కదా, ఇందులో ఆవాల పొడి కలుపుతారనమాట. సో ఒక రోజంతా నానబెట్టేస్తే చక్కగా పులుపెక్కుతుంది, బాగుంటుంది టేస్ట్. కడుపుకు కూడా చాలా మంచిది, మంచిగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఫుల్గా వాటర్ వేసేయాలి. ఇలా నీళ్లు వేసేసి ఇందులోనే పచ్చిమిర్చిలను డైరెక్ట్గా వేసేయాలి. ఇలా పెట్టేసి ఒక రోజంతా నానబెట్టేస్తే ఇలా అవుతాయి అన్నమాట. సో వీటిని కాంజీ అంటారు. సో ఇది పక్కన పెట్టేస్తాం. రెడీ అయిన వాటర్ మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు వడ చేసుకోవడానికి నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకున్నాము ఆల్రెడీ. అలాగే కొద్దిగా అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిర్చీలు, మరి ఎక్కువ కారం కూడా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. సో అలాగే పెసరపప్పుకు సరిపడా ఉప్పు. ఇప్పుడు పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా వడపిండి ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి. ఇన్ కేస్ వాటర్ కావాలి అంటే పప్పు నానబెట్టిన నీళ్ళే వేసుకోండి. ఎప్పుడైనా సరే నేను చాలాసార్లు చెప్పాను, మనం దోశకి, ఇడ్లీకి, వడకి నానబెట్టుకుంటే కనుక ఆ నీళ్ళని పడేయకండి. పప్పులో నానిన నీళ్ళనే వేసుకోండి. ఈ నీళ్లు పడేసి ఫ్రెష్ వాటర్ చాలామంది వేస్తారు, కానీ పప్పుని సోక్ చేసిన వాటర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. పప్పుని నానబెట్టిన ఆ నీళ్ళని చిన్న పిల్లలకి కూడా తాగించవచ్చు, మంచి ప్రోటీన్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. చక్కగా ఇలా పిండి పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలంతే. నూనె వేడిగా ఉంది. మరి పెద్ద పెద్దగా వేయకుండా మీడియం సైజులో వేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో వేసిన తర్వాత మళ్ళీ ఎలాగో ఉప్పుతాయి కదా, మధ్య మధ్యలో నీళ్ళల్లో ముంచుతూ వేసుకోవడమే. ఇలా అన్నీ చిన్న చిన్నగా నూనెలో వేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలా అని మరీ ఎక్కువ కలర్ అయితే రాదు, ఎందుకంటే పెసరపప్పుని ఇప్పుడే జస్ట్ మిక్సీలో పట్టాం కదా, పచ్చిపప్పు కదా. సో ఎక్కువ బ్రౌనిష్ అయితే అవ్వదు. మనం పచ్చిమిర్చి, అల్లం వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం కలర్ వచ్చాక ఫస్ట్ ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లగయ్యాక మనం ఆవాల నీళ్ళల్లో వేయాలి. మరీ వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే కనుక చాలా ఇలా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. కొంచెం చల్లగయ్యాక వేసుకోవాలి. ఇంతే, ఇంకా ఇంతకన్నా ఎక్కువ కలర్ రావు ఇవి. సో చక్కగా వేగిపోయాయి. మనమేమో పునుగులు అంటాం, పెసరపప్పు బజ్జీలు అంటాం. అటు సైడ్ ఈ షేప్లో చేసినవన్నీ వడ అని అంటారండి. సో చక్కగా అయిపోయాయి. కొంచెం ఇందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, ఆ జీలకర్ర అవన్నీ వేసి
నూనెలో ఇలా ఫ్రై చేసుకొని తింటే పెసరపప్పు చాలా బాగుంటుంది. మా అత్తమ్మకి చాలా ఇష్టం. డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత వాటర్లో వేసేసుకోవాలి. ఒక 15-20 నిమిషాల తర్వాత తింటే కనుక చాలా బాగుంటాయి. లోపలికి ఈ వాటర్ అంతా లాగేసుకొని కొంచెం పుల్లగా, ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎప్పుడు తినకపోతే కనుక ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఓన్లీ మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే తెల్ల ఆవాలు మన ఇంట్లో సహజంగా ఉండవు. అంతేకాకుండా నల్లుప్పు మామూలుగా ఈ మధ్య మనం వాడుతూ ఉన్నాం కదా, సో ఒక తెల్ల ఆవాలు కొంచెం తెచ్చుకొని ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఈ పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కాస్త చల్లగా అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కాంజీ వాటర్లో వేసేసుకోవాలి. కాంజీ వడ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో తెల్ల ఆవాలు, నల్లుప్పు, ఇంగువ, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకొని పౌడర్ తయారు చేసుకుంటే కాంజీ పౌడర్ రెడీ అవుతుంది. దీన్ని ఒక బౌల్లో వేసుకొని నీళ్లు పోసి 2 పచ్చిమిర్చి వేసి ఒక రోజంతా పెట్టేసుకుంటే కాంజీ వాటర్ రెడీ అవుతాయి. అలాగే ఒక మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసి పునుగుల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో పునుగుల సైజులో వేసుకొని డీప్ ఫ్రై చేసి ముందుగానే మనం ఫర్మెంట్ చేసి పెట్టిన కాంజీ వాటర్లో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాంజీ వడ రెడీ అవుతుంది.